హాయ్ అండి. చాలామంది అలిపిరి మెట్ల మార్గంలో వెళ్తారు, కానీ నడిచి వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల కొన్ని చూడరు. అలా చూడని ప్లేసుల్లో ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర మనం వనవిహారి అని ఉంటుంది. చాలామంది ఈ వనవిహారి అనేది చూడరు. ఈసారి అటువైపు వెళ్ళినప్పుడు చూడండి. టికెట్ ప్రైస్ వచ్చి 5 రూపాయలు. మేము కూడా లోపల ఏముంటుందని వెళ్ళాం. లోపల తిరుమల గురించి, తిరుమల చుట్టూ ఉండే జంతువుల గురించి, పక్షుల గురించి ఇంకా చాలా విశేషాలని ఫోటోల రూపంలో భద్రపరిచారు ఇక్కడ. అంతేకాదు తిరుమల చుట్టూ ఉండే శేషాచలం అడవుల్లోని అద్భుతమైన పుణ్యతీర్థాలు ఉన్నాయి కదా, అవి ఏమిటి, ఎలా ఉంటాయి అనేది కూడా ఇక్కడ ఫొటోస్ రూపంలో మనం చూడొచ్చు. నాకైతే ఈ ఫోటో కలెక్షన్ నచ్చింది. 100 ఏళ్ల కాలం నాటి అప్పటి తిరుమల ఫొటోస్ కూడా ఇక్కడ కలెక్ట్ చేసి పెట్టారు. అంతేకాదండి, శేషాచలం అడవుల్లో చాలా రకాల జంతువులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చిరుతలు ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకు అలిపిరి మెట్ల మార్గంలో. అంతేకాదు ఈ శేషాచలం అడవుల్లో ఉండే పక్షుల కలెక్షన్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి మనకు ఫోటోల రూపంలో. కొన్ని పక్షులు అయితే మనం అలిపిరి మెట్లు ఎక్కుతున్నప్పుడు మనకు కొన్ని కనిపిస్తాయి, మరి కొన్ని అయితే మనం జపాళ్ళు వెళ్తున్నప్పుడు అక్కడ కనిపిస్తాయి మనకు. అంతేకాకుండా జింకలు, దుప్పెలు, ఉడతలు, అడవి పందులు ఇలా చాలా రకాల జంతువులు మనకు అలిపిరి మెట్లు ఎక్కుతుంటే కనిపిస్తాయి. అంతేకాకుండా ఈ శేషాచలం అడవుల్లో మరికొన్ని జంతువులు ఉంటాయి. ఆ జంతువులు ఏంటనేది ఇక్కడ ఫొటోస్ రూపంలో పెట్టారు. మీరు కనుక అలిపిరి మెట్ల వైపు వస్తే ఒకసారి వనవిహారి చూడండి. మీకు తిరుమల గురించి చాలా విశేషాలు తెలుస్తాయి. పిల్లల్ని కూడా తీసుకువెళ్ళండి, పిల్లలు బాగా ఇష్టపడతారు. అక్కడ నిజమైన చిరుతపుల్లాగా ఒక బొమ్మ కూడా ఉంటుంది. అలాగే కాదు, పాములతో కూడిన బొమ్మలు కూడా ఉంటాయి. ఒకసారి చూడండి ఖచ్చితంగా. 15 మినిట్స్ మీది కాదనుకుంటే హాయిగా మొత్తం కవర్ చేసేచ్చు. చిన్న రూమ్ లాగా ఉంటుంది, దాంట్లో మాత్రమే ఇవన్నీ ఉంటాయి. నేను ఆల్రెడీ వీడియోలో చూపిస్తున్నాను కదా.
వీడియోతోనే కొత్తగా వనవిహారి గురించి తెలుసుకుంటే కింద కామెంట్ చేయండి. ఇక్కడ 15 నిమిషాలు స్పెండ్ చేసి మళ్ళీ బయటకు వచ్చి నడక ప్రారంభించాం. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.